దేవాది దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ జీవితం చాలా విలువైంది. ఈ జీవితం తాలూకా విలువ అర్థం కాక ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇష్టానుసారంగా దేవుడిచ్చినటువంటి ఆయుష్ని వినియోగించుకుంటున్నారు. డబ్బులు సంపాదించే పనిలో కొందరు, పదవులు సంపాదించుకునే పనిలో కొందరు, అధికారాలు సంపాదించుకునే పనిలో కొందరు, గొప్ప గొప్ప చదువులు చదవాలని కొందరు, ఇలా రకరకాలుగా మానవులు దేవుడు వాళ్ళకిచ్చినటువంటి జీవితాన్ని, ఆయుష్కాలాన్ని వాళ్ళ అజ్ఞానంతో దుర్వినియోగం చేసుకుంటున్నారు. అయితే దేవుడు మనకి ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చాడు? ఎందుకు దేవుడు మనకి ఈ శరీరాలు ఇచ్చి భూమి మీదకి పంపించాడు అన్నది మనం ఆలోచించాలి. ఈ ప్రపంచంలో ఏ జీవికి లేని ఒక అందమైన శరీరం, అద్భుతమైన శరీర నిర్మాణం, అవయవాల పనితీరు, ఇవన్నీ కూడా ఒక వింతగా దేవుడు ఈ భూమి మీద మనిషిని పెట్టాడు. ఎందుకు దేవుడు ఇంత గొప్ప శరీరాన్ని మనకిచ్చాడు? ఎందుకు మనల్ని భూమి మీదకి పంపించాడు? ఎందుకు మనకు ఒక ఆయుష్కాలాన్ని నిర్ణయించాడు అన్నప్పుడు దానికి ఒక కారణం ఉంది. కారణం లేకుండా మనం ఏ పని చేయం. మనం చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. ఊరికే ఊసుపోక ఎవరు ఏ పని చేయరు, అవునా కదండి? మనం చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. ఒక ఊరు వెళ్ళామంటే కారణం ఉంటుంది, ఒక పని చేసామంటే కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది చేయనప్పుడు మనుషులంగా మనమే మరి దేవుడు చేసిన పనికి కారణాలు ఉండవా అని ఆలోచిస్తే ఖచ్చితంగా కారణాలు ఉంటాయి. ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడు? ఎందుకు మన తల్లిదండ్రుల గర్భాల ద్వారా మనల్ని భూమి మీదకి పంపించాడు? మన తల్లిదండ్రులకు మనమే ఎందుకు పుట్టాలి? ఆలోచించండి. మనమే ఎందుకు మన తల్లిదండ్రుల గర్భాన పడాలి? మనకే ఎందుకు ఈ జీవితాన్ని ఇవ్వాలి? మనకే ఎందుకు ఈ శరీరాలను ఇవ్వాలి? దేవుడు మనకే ఎందుకు ఈ అవయవాలు ఇవ్వాలి అని మనం ఆలోచిస్తే మన జీవితం యొక్క పరమార్థం మనకు తెలియాలంటే జీవితాలు ఇచ్చిన ఆయన ఈ జీవితాన్ని ధరించుకుని లోకానికి వచ్చారు. మనల్ని ఎవరైతే పుట్టించారో, మనల్ని ఎవరైతే సృష్టించారో, మనకెవరైతే శరీరాలను ఇచ్చారో, ఎవరైతే మనల్ని భూమి మీద మనుషులుగా నిలబెట్టారో ఆ నిలబెట్టిన ఆయన మన జీవితం తాలూకా పరమార్థాన్ని, మన బ్రతుకు తాలూకా కారణాన్ని మనకు తెలియపరచటానికి మనల్ని సృష్టించిన దేవుడే మనలాంటి శరీరాన్ని ధరించుకొని మనమేంటో మనకు చెప్పటానికి, మనం ఎవరమో మనకు చెప్పటానికి, మనం ఎక్కడి నుంచి వచ్చిన వారమో చెప్పటానికి, ఏం చెయ్యాలో చెప్పటానికి, ఎక్కడికి తిరిగి వెళ్ళాలో చెప్పటానికి మనల్ని పుట్టించిన దేవుడే మనలాంటి రూపాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన భూమి మీదకి రాకపోతే మానవ జన్మ తాలూకా పరమార్థం ఏంటో ప్రపంచానికి తెలిసేది కాదు. ఆ వచ్చిన ఆయన మనం ఎందుకు వచ్చామో చెప్పటానికి ఆయన నోటి మాటలతో మాత్రమే కాకుండా ఆయన జీవితాన్ని సుమారు 33.5 సంవత్సరాల పాటు ఈ నేల మీద జీవించి ఆయన బ్రతుకునే మనకు మాదిరిగా చూపించి, నాన్న నేను ఎందుకు వచ్చాను, నేను వచ్చిన పనిది, నేను ఎందుకు వచ్చానో మీరు కూడా అందుకే వచ్చారు, నేనేం చేశానో మీరు కూడా అదే చెయ్యాలని చెప్పి చేసి చూపించి మనకి ఎగ్జాంపుల్గా మాదిరిగా ఉంచి వెళ్ళిపోయారు. ఆ వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఆయన ఎందుకు వచ్చాడో చెబుతూ ఒక మాట బైబిల్ గ్రంథంలో రాయించాడు. మీరందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి చూడగలిగితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుండి. చాలామంది రోజు మరి ఆబ్సెంట్. ఎన్ని చెప్పినా దేవుని సన్నిధి అంటే ఎందుకో అంత నిర్లక్ష్యం నాకు అర్థం కాదు. కొంతమందికి రిక్వెస్ట్ చేస్తున్నాను, బతిమిలాడుతున్నాను, దయచేసి దేవుని సన్నిధి మానద్దు అని.
దేవుని మాటలు వినాలి. ఆ మాటలు వినకపోతే మరింత చెడిపోతాం మనం. మామూలుగానే మనం మంచోళ్ళం కాదు కదక్క. మామూలుగానే మన బుర్రలు మంచి కాదు, మన మైండ్ సెట్ మంచిది కాదు, మన మనస్తత్వాలు మంచివి కాదు, మనం మంచివాళ్ళం కాము. మనకి ఎప్పటికప్పుడు మందు లోపలికి వెళ్తుండాలి, ఎప్పటికప్పుడు మందు లోపలికి వెళ్తుండాలి. అందుకే ఆదివారం మానకండి, వాక్యం వినండి అని చెప్తూ ఉంటాను. ఎంతో కొంత ఆ మాటలు ప్రభావం చూపిస్తాయి మన మీద. మనం 100 తప్పులు చేస్తే, సహజంగా 100 తప్పులు చేస్తే, అదే దేవుని వాక్యం వింటున్న వాళ్ళమైతే ఒక 50 తప్పులు ఖచ్చితంగా మానడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోపల ఆ మందు పనిచేస్తూ ఉంటుంది. అందుకే మానొద్దు, దేవుని వాక్యాన్ని వినండి అని చెప్తుంటాను. కానీ ఎంత చెప్పినా ఎవరు నచ్చినట్లుగా వాళ్ళు మరి దేవుని సన్నిధి పట్ల ప్రవర్తిస్తున్నారు. అది మీకు క్షేమం కాదండి, అది మీకు మంచిది కాదు. దయచేసి దేవుని సన్నిధిని మానకండి, అలానే ఆలస్యంగా కూడా రాకండి దయచేసి. చూద్దాం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుండి. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడట. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా మాట్లాడుతున్నాడట. ఏమని? దేవా, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ ఇదిగో నాకు ఒక శరీరమును అమర్చితివి. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలండి. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత, దేవా నువ్వు బలిని అర్పణను కోరలేదు కానీ ఇదిగో నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. 6వ వచనం. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. దేవా, నీకు పూర్ణ హోమములు కానీ పాప పరిహారార్థ బలులు కానీ నీకెందుకయ్యా? అవి నీకు ఇష్టం కాదయ్యా. మరి నీకు ఇష్టం ఏంటి? 7వ వచనంలో, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవా, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు. అదిగోండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటండి లోకానికి? దేవుని చిత్తమును నెరవేర్చటానికి. బాగా వినండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి. దేవుని చిత్తము అనగా దేవుని ఇష్టము, అంటే దేవుని తాలూకా ఇష్టాలను నెరవేర్చటానికి యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, ఏదైతే శరీరాన్ని మనము కూడా ధరించుకుని వచ్చామో ఆ శరీరాలను ధరించుకుని ఈ లోకానికి వచ్చిన మనకు ఆ మన రాక యొక్క పరమార్థం ఏంటో చెప్పటానికి, ఆయన చేతల్లో చేసి చూపించటానికి యేసుప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకు వచ్చానంటున్నాడు? దేవా నీ చిత్తము నెరవేర్చుటకు, నీ చిత్తము నెరవేర్చుటకు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి, అంటే దేవుని పనిని చేయడానికి. అలా వచ్చిన యేసుక్రీస్తు దేవుని పని చేసి మనకు మాదిరి చూపించి వెళ్ళిపోయాడట. మాదిరి అంటే అర్థం ఏంటి చెప్పండి? వెరీ గుడ్, ఎగ్జాంపుల్. మాదిరి అంటే ఎగ్జాంపుల్, మనకి మాదిరి చూపించాడట ఆయన. ఇదిగో మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా చెయ్యాలి, మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, మీరు దేవుని పని చెయ్యాలి అని ఆయన మనకు మాదిరి చూపించి వెళ్ళాడట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయము 21వ వచనము చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు, అందరు తీసారా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు. ఎవరి అడుగు జాడల్లో నడుచుకోవాలి బాబాయ్ గారు? క్రీస్తు అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని. ఏమండి? క్రీస్తు అడుగు జాడల్లో మనం నడుచుకొనున్నట్లు అదిగోండి, మీకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడట. మాదిరి అంటే ఒక రోల్ మోడల్, ఒక విధానాన్ని, ఒక నమూనాని, ఒక ఎగ్జాంపుల్ని మన కళ్ళ ముందు పెట్టి ఆయన బ్రతుకు ద్వారా, ఆయన జీవించిన విధానము ద్వారా, ఆయన చేసిన పని ద్వారా అదంతా కూడా మనకు ఒక నమూనాగా, ఒక మాదిరిగా ఉంచి, నాన్న ఇదిగో నేను ఎలాగైతే జీవించానో మీరు కూడా అలాగే జీవించండి, నేను ఏవైతే పనులు చేశానో మీరు కూడా అలానే ఆ పనులు చేయండి అని చెప్పి చూపించి వెళ్ళిపోయాడట. అర్థమవుతున్నాయి? నా మాటలు అర్థమవుతున్నాయండి? నా మాటలు అర్థమవుతున్నాయి కదా? అంటే మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామో మనకు అర్థం కావాలంటే మనలాగే ఈ లోకానికి వచ్చి మన రాకలోని పరమార్థాన్ని మనకు తెలియపరిచిన క్రీస్తు జీవితం మనకు అర్థం కావాలి. క్రీస్తు జీవితం మనకు అర్థమైతే మన జీవితం మనకు అర్థమవుద్ది. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో మనకు అర్థమైతే మనం ఎందుకు వచ్చామో మనకు అర్థమవుద్ది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేశాడో మనకు అర్థమైతే భూమి మీదకి వచ్చిన మనం కూడా ఏం చెయ్యాలో మనకు అర్థమవుద్ది. అందుకు మీకు చెప్తున్నాను, ఇదిగో నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అంటున్నాడు. ఇదిగో దేవా, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను అంటున్నాడు. ఆ వచ్చిన ఆయన దేవుని కొరకు విపరీతంగా కష్టపడి పనిచేశాడండి. ఆయన ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు. మనం వారానికి ఒకసారి దేవుని సన్నిధికి వస్తున్నామేమో, కానీ ఆయన రోజంతా అదే పని, పగలు రాత్రి దేవుని పనిలోనే ఉన్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడండి. రాత్రనక పగలనక నిరంతరము దేవుని పనిలో ఉన్నాడండి ప్రభు. ఎందుకు తెలుసా? మనము కూడా అలా ఉండాలని మనకి మాదిరి చూపించటానికి. ఆయనే మనకు మాదిరి. పని చేశాడు భూమి మీదకి వచ్చి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు భూమి మీదకి వచ్చి. ఎలా నెరవేర్చాడు తెలుసా అండి? యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. పగలున్నంత వరకు, ఏమండి, పగలున్నంత వరకు ఎవరి క్రియలట? దేవుని క్రియలు చేయాలి. పగలంతా మనం ఏం చేస్తామండి? పగలంతా ఏం చేస్తామండి? పని చేస్తాం. ఏం పని? ఎవరి పని? ఎవరి పని అండి? మన పని అండి. మా పిన్ని గారిని అడిగితే ఏదో చెప్తారు, ఝాన్సీ సిస్టర్ని అడిగితే ఆవిడ ఏదో చెప్తారు, బావగారిని అడిగితే ఆయన కూడా చెప్తారు. పగలున్నంత వరకు ఎవరి పనిలో మనం ఉంటున్నామండి? అంటే ఏంటి తమ్ముడు, మా పనులు చేసుకోవద్దంటావా ఏంటి నువ్వు? పనులు మానేయమంటావేంటి? మొత్తానికి పనులు మానేయమనట్లేదండి, మన పనులు చేసుకుంటూనే. మరి మనం చాలా తగిలించుకున్నాం కదా, భార్య, బిడ్డలు, కుటుంబము, భర్త. మనం కుటుంబంగా ఉన్నాం కనుక కుటుంబ బాధ్యతలు మనకు ఉంటాయి. ఆ బాధ్యతలు నెరవేరుస్తూనే ఆ కుటుంబాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. కుటుంబాన్ని ఇచ్చిన దేవుణ్ణి కుటుంబ సందల్లో పడిపోయి మర్చిపోతే న్యాయమా చెప్పండి? పిల్లల్ని ఇచ్చింది దేవుడు, పిల్లల సందల్లో పడిపోయి దేవుణ్ణి మర్చిపోతే తప్ప రైటా? భార్యనిచ్చింది దేవుడు, భార్య సందల్లో పడిపోయి దేవుణ్ణి మర్చిపోతే తప్ప కదా? భర్తనిచ్చింది దేవుడు నీ సంతోషం కోసం, నీ జీవితకాలం ముందు నీవు సంతోషించాలని, నీకు తోడుగా ఉండాలని, నీకు సహకారిగా ఉండాలని, నీ ఆనందం కోసం నీకు దేవుడు భార్యనిచ్చాడు. ఆ ఇవ్వబడిన భార్యను చూసి భార్యే ప్రపంచం అనుకుని, భార్యే జీవితం అనుకుని, భార్యనే నువ్వు ప్రేమిస్తూ భార్యతోనే ఉంటూ ఆ భార్యని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతే దేవునికి ద్రోహం చేసినట్టు కాదండి అది? నీకు దేవుడు నీ కోసం నిన్ను ప్రేమించి నీకు తోడుగా ఉండడానికి, నీ మనసుని సంతృష్టిపరచడానికి నీకు భర్తనిస్తే దేవుడు, ఆ భర్త కోసం నువ్వు దేవుణ్ణి మర్చిపోతే, ఆ భర్త మాయలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోతే దేవునికి అది ద్రోహం చేయటం కాదండి?
పిల్లలు లేరు అని బాధపడ్డావు. పెళ్ళయింది, పిల్లలు ఎప్పుడని ఎదురు చూస్తున్నా నీకు బంగారం లాంటి దేవుడు బిడ్డల్ని ఇచ్చినప్పుడు ఆ పిల్లల సందల్లో పడిపోయి ఆ బిడ్డల్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతే దేవునికి ద్రోహం చేసినట్టు కాదా? మీరు చెప్పండి. దేవుడు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి నాకు, దేవుడు ఇచ్చి పాడు చేస్తున్నాడేమో అనిపిస్తుందండి నాకు. నిజంగా దేవుడు ఇచ్చి పాడు చేస్తున్నాడా అనిపిస్తుంటుంది కొంతమందిని చూస్తున్నప్పుడు. కొంతమంది ఉద్యోగం లేనంత వరకు దేవా నాకు ఉద్యోగం ఇవ్వవా అని దేవుడిని విడిచిపెట్టరండి. తీరా ఉద్యోగం వచ్చిందనుకోండి, ఉద్యోగంలో బిజీ, దేవునికి సమయం ఉండదంటారండి, టైం ఉండట్లేదంటారండి. ఉద్యోగం కోసమేమో దేవా నాకు ఉద్యోగం ఇవ్వవా అని అడిగావే, దేవుని దగ్గరికి అడిగావే, దేవుణ్ణి వేడుకున్నావే, దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా ఉన్నావే. సరే దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తే ఏమన్నావు దేవుడి దగ్గరికి వచ్చి? దేవా కావాలని కాదు దేవా, కావాలని కాదు దేవా, నీకు తెలుసు కదా నేను ఎలాంటినో, టైం లేదు దేవా. అంటే దేవుడు ఇప్పుడు నేను పాడు చేసినట్ట బాగు చేసినట్ట? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి పాడు చేశాడు. తప్పండి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చేయాలి, దేవుని కొరకు చేయాల్సినవి దేవుని కొరకు చేసేయాలి. ప్రభు చెప్పాడు, కైసరువి కైసరుకి, దేవునికి దేవునివి దేవునికి. కైసరువి కైసరికి ఇచ్చేయండి, దేవునివి దేవునికి ఇచ్చేయండి. దేవునివి కూడా మనుషులకు ఇవ్వకండి, మనుషులకు ఇవ్వాల్సినవి మనుషులకు ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వండి. మనుషులకు ఇవ్వాల్సిన సమయాన్ని మనుషులకు ఇవ్వు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వు. వదిలేమని చెప్పలేదు, కుటుంబాన్ని వదిలేమని ఏం చెప్పలేదు. నీ కుటుంబం మాయలో పడిపోయి నన్ను వదిలేయకని చెప్పాడు. నీ భార్యను వదిలేయమని చెప్పలేదు, నీ బిడ్డల్ని వదిలేయమని చెప్పలేదు, నీ కుటుంబాన్ని వదిలేయమని చెప్పలేదు. ఆ కుటుంబపు మాయలో పడిపోయి, ఆ సందల్లో సంబరాల్లో పడిపోయి, ఆ ఆనందంలో మునిగిపోయి కుటుంబాన్ని ఇచ్చిన నన్ను వదిలేయొద్దురా బాబు, అది నీకు క్షేమము కాదు అని చెప్పాడు. పగలంతా పనులు 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 పనులు, తిరుగుళ్ళు ఆలోచనలు, ఎన్నో తలపోట్లు. మరి దేవుడు ఎక్కడా? నీ జీవితంలో దేవుడు ఎక్కడా? నీ జీవితంలో దేవుని పని ఎక్కడా? నీ జీవితంలో దేవుని క్రియలు ఎక్కడా? ఏం చెప్తావు దేవునికి రేపొద్దున అడిగితే? అమ్మా నీకు 70 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను కదా తల్లి, చక్కగా బ్రతికావు కదా, ఈరోజు చనిపోయి వచ్చావు కదా, మరి 70 సంవత్సరాల ఆయుష్ కాలంలో నా కోసం నువ్వు చేసిన క్రియలు ఏంటమ్మా, ఎన్నమ్మా అని అడిగితే ఏమని బదులు ఇవ్వగలరు చెప్పండి? దేవా ఇదిగో నీ కొరకు పలానా కార్యాన్ని చేశాను దేవా అని చెప్పడానికి ఏమైనా ఉన్నాయా మన దగ్గర? దేవా నీ కొరకు ఎంత ఇచ్చానని కానీ, దేవా నీ కొరకు అంత చేశానని కానీ, దేవా నీ కొరకు 10 మందిని రక్షించానని కానీ, దేవా పలానా వాళ్ళని రక్షణలోనికి నడిపించానని కానీ, దేవా నా కుటుంబాన్ని నిలబెట్టుకోగలిగానని కానీ చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా మన దగ్గర? దేవుడు అడుగుతాడు. నీకు 5 తలాంతులు ఇచ్చాను కదయ్యా, ఏం చేసావని అడిగాడు. అయ్యా నువ్వు ఇచ్చిన 5 తలాంతులు మళ్ళీ వ్యాపారం చేసి ఆ 5కు మరొక 5 సంపాదించానయ్యా, ఇదిగో 10 అన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నేను అనేకమైన వాటి మీద అధికారిగా నియమిస్తున్నానయ్యా అన్నాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడిని పిలిచాడు. నాయనా నీకు 2 ఇచ్చాను కదయ్యా, ఏం చేసావు అన్నప్పుడు, అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన 2తో వ్యాపారము చేసి మరొక 2 సంపాదించానయ్యా, ఇదిగోనయ్యా 4 అన్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా. మరలా అతనికి కూడా అదే మాట చెప్పాడు. 1 ఇచ్చిన వాడిని పిలిచాడు. నాయనా నీకు 1 తలాంతు ఇచ్చాను కదరా, ఏం చేసావు అన్నప్పుడు, బాబు నువ్వు మంచోడు కాదని నాకు తెలుసు అన్నాడు. వీడు అంటే వీడి బద్ధకాన్ని, వీడు సోమరిపోతుతనాన్ని, వీడి నిర్లక్ష్యాన్ని, వీడి అశ్రద్ధతని, వీడు సోమర్తనాన్ని తిరిగి దేవుని మీద నెట్టుతున్నాడు. నువ్వు విత్తని చోట కోయివాడును, చల్లని చోట కూర్చుకొనివాడును అయిన కఠినుడు అని నాకు తెలుసు, అందుకే నువ్వు అడుగుతావని తెలిసే నువ్వు ఇచ్చింది గోతులో కప్పెట్టానయ్యా, ఇదిగో తవ్వి తెచ్చానయ్యా తీసుకో అన్నాడు. అప్పుడు ఆయన అడిగాడు, ఎంత మాట అన్నావురా? నేను విత్తని చోట కోసుకునేవాడిని, చల్లని చోట కూర్చుకొనేవాడినని నీకు తెలుసా? నేను అంత కఠినున్నా? అలాగైతే నేను ఇచ్చిన దానికి వడ్డీ అడుగుతాను కదా, మరి నేను కఠినున్నైతే మరి వడ్డీ అడుగుతాను కదా. వేర్ ఈజ్ ఇంట్రెస్ట్ అన్నాడు. వడ్డీ ఎక్కడా? ఒరే ఈడు బుద్ధి మంచిది కదా, ఈయన తోసేంట్రా బయటకు అన్నాడు.
దేవుడు మనకి తలాంతులు ఇచ్చాడు, నీకు నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు అవయవాలు ఇచ్చాడు, నీకు కుటుంబాన్ని ఇచ్చాడు. ఏం చేయగలుగుతున్నావు నీ కుటుంబంతో కలిసి దేవుని కొరకు? ఏం ఆలోచించగలుగుతున్నావు? అట్లీస్ట్ సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా నీ దేవునికి? దేవుడు నీ ధనాలు ఏం అడగలేదండి. నీ కానుకలు తెచ్చివు, నీ ధనము తెచ్చివు, నీ దశమ భాగాలు తెచ్చివు, నీ ప్రథమ ఫలములు తెచ్చివు, ఇవి కాదండి. నన్ను నువ్వు ఎంత ప్రేమించగలుగుతున్నావు? అదేనాడు పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు, నాకొక శరీరమును అమర్చితివి. అంటే ఆ శరీరము నుండి ఏదో ఆశిస్తున్నాడు ఆయన. ఆ శరీరముతో పగలున్నంత వరకు పనట. చదవండి 4వ వచనము. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. పగలున్నంత వరకు దేవుని పనేనటండి. పగలున్నంత వరకు దేవుని పనేనటండి. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవ్వడు పని చేయలేడు. పగలున్నంత వరకే నువ్వు పని చెయ్యాలి. రాత్రి వస్తుంది, రాత్రి వస్తుంది, అప్పుడు నువ్వు చెయ్యాలన్నా నువ్వు చేయలేవు. అంటే నీ ఆరోగ్యము ఉన్నప్పుడే, నీ అవయవాలు బాగున్నప్పుడే, నీ అవయవాలు చచ్చుబడిపోతే, నీ ఒంట్లో ఆరోగ్యం క్షీణించిపోతే, నీ శరీరములో సత్తువ సన్నగిల్లిపోతే, నీకు పగలు లేదు రాత్రి లేదు. రాత్రి పగలు మంచం మీద పడి ఉండడమే దేనికి పనికిరాని పాత సామాన్లతో సమానం. అప్పుడు చేద్దామనుకున్న ప్రయోజనం లేదు. అప్పుడు త్వరగా రెడీ అయిపోయి ఆరాధనకి వెళ్ళిపోదాం అనుకున్నా నీకు స్నానం చేయించేవాడు ఎవడో ఉండడు. పోని స్నానం చేసి వెళ్ళిపోదామంటే నీ కాళ్ళు నీకు సహకరించవు, నీ చేతులు నీకు సహకరించవు. కొంచెం నీళ్లు పెట్టండమ్మా స్నానం చేస్తానంటే ముసలోడా నీకెందుకురా స్నానం అంటారు. నువ్వు చెయ్యాలనుకున్నా కూడా చేయలేవు. నీ దేవుని సన్నిధికి వెళదామని నీకు అనిపించినా కూడా నువ్వు వెళ్ళలేవు. రాత్రి వస్తుంది. యేసుప్రభు అంటున్నాడండి మాట, పగలున్నంత వరకు మనము దేవుని క్రియలు చేయుచుండవలెను. రాత్రి వస్తుంది, అప్పుడు ఎవడును పని చెయ్యలేడు. అందుకే చెప్తున్నానండి, మన ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే, మనకు సమయం ఉన్నప్పుడే, మనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని కొరకు ఆలోచించండి. మీ కాళ్ళల్లో సత్తువ ఇంకా తగ్గకుండా బలం ఉన్నప్పుడే దేవుని కొరకు ఆ పాదాలని ముందుకు కదపండి. ఒకరోజు ఆ పాదాలు చచ్చుబడిపోతే, పాదాలు నీకు సహకరించకపోతే మంచం మీద పడుకుని కుళ్ళి ఏడుస్తావు. చచ్చి నరకానికి కానీ వెళ్ళిపోతానా అన్న భయం నీకు పట్టుకుంటుంది. అప్పుడు నువ్వు చెయ్యాలన్నా ఏమీ చేయలేవు. దుర్దినములు అన్నాడు వాటిని. నీ చేతుల్లో శక్తి ఉన్నప్పుడే, నీ చేతుల్లో బలం ఉన్నప్పుడే నీ దేవుని కొరకు ఆ చేతులతో కష్టపడి నువ్వు చెయ్యగలిగిన పనేదో నువ్వు చెయ్యి. ఒకరోజు ఆ చేతులు పని చేయవు. అప్పుడు చెయ్యాలని నువ్వు అనుకున్నా, అప్పటి వరకు విన్న ప్రసంగాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. పని ఉందా పాట ఉందా, మంచం మీద పడి ఉండడమే గుర్తుకొస్తూ ఉంటాయి అన్నీ. దేవుడు పని చేయాలి, దేవుడు పని చేయాలన్న మాటలు విన్నప్పుడు ఆ మాటలు పట్టించుకొని సందర్భాలు జ్ఞాపకానికి వస్తుంటే, అరే దేవుడి పని నేను చెయ్యలేదు, ఒకవేళ నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానేమన్న భయం నిన్ను పట్టుకున్నప్పుడు నువ్వు చెయ్యాలనుకున్నా కూడా నువ్వేమీ చెయ్యలేవు. జాగ్రత్త పడాలండి. మనం పగలున్నంత వరకు పని చేయాలి. నీ కళ్ళు చక్కగా కనబడుతున్నప్పుడే, నీ కళ్ళు తేటగా కనబడుతున్నప్పుడే ఆ కళ్ళ ముందుకు బైబిల్ని తీసుకొచ్చి ధ్యానించు. ఒకరోజు అవి మసక బారిపోతాయి. ఒకరోజు దూరంగా ఉన్నవాళ్ళు కనపడరు, లేకపోతే దగ్గరగా ఉన్నవాళ్ళు కనపడరు. చిరాకు వస్తుంది. ఏది చూసినా మసకగా ఉంటుంది. మసక బారిపోయిన కళ్ళతో ఏం ధ్యానించగలవు దేవుని గ్రంథాన్ని? అందుకే నీ కంటి చూపు బాగున్నప్పుడే నీ దేవుని గ్రంథాన్ని ధ్యానించాలి. నీ చెవులు పనిచేస్తున్నప్పుడే ఆ చెవుల్లోనికి దేవుని మాటలను వెళ్ళనివ్వాలి. పగలున్నంత వరకు పని చేయాలి. పగలంటే ఇక్కడ పగలు రాత్రి అనుకోకండి. పగలంటే వెలుగు, రాత్రి అంటే చీకటి. బ్రతుకు బాగున్నంతకాలం వెలుగు, బ్రతుకు పాడైందంటే ఇక నీ బ్రతుకు చీకటే. ఉన్నా లేనట్టే జీవోత్సవంలో పడి ఉండాలండి ఇంట్లో.
అందుకే మనం ఎందుకు వచ్చామో ప్రభు చెప్తున్నాడు, ఆయన పని చేయడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. దేవుడు అంటున్నాడు, నాన్న చేయడానికి నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే. దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తలు చెప్తున్నాడు. అమ్మా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే. ఏ పని అంటే తప్పుడు పనులు కాదు, మన సొంత పనులు కాదు, దేవుని పనులు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను సరే. ఎలా చేయాలంటండి? శక్తి లోపము లేకుండా చెయ్యి. నువ్వెంత చెయ్యగలవో అంత చెయ్యి. నీ స్తోమతకి మించొద్దు, నీ స్థాయికి మించొద్దు. ఏమండి, మీటింగ్కి జనవరి 5వ తారీఖు మీటింగ్కి సహోదరి ఝాన్సీ గారు, నేను చెప్పాలి సంఘంలో 10,000 రూపాయలు కానుక నన్ను మీటింగ్కి వాడి నుండి 10,000 రూపాయలు నాకు ఇచ్చారు. ఎక్కడివి 10,000 రూపాయలు మీకు? మీరే బోలేడంత ఇబ్బందులు ఉన్నారంటే చీటీ తీసుకున్నారట. మీటింగ్ కోసం చీటీ 10,000 అప్పు తీసుకుని నా చేతికి ఇచ్చారు, మీటింగ్ ఖర్చు పెట్టినానా అని. చాలా బాధపడ్డానండి, నేను నిజంగా బాధపడ్డానండి. అప్పులు చేయొద్దండి, దేవుని కోసం అప్పులు చేయకండి. ఉన్న దాంట్లోనే దేవుడు పని చేయాలంతే. అప్పులు ఏం చేయొద్దండి, మళ్ళీ అప్పులు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడొద్దండి. దేవుడు ఏమి అప్పులు చేయమని చెప్పలా. మనం ఎంత చేయగలిగితే అంత. మన మనసు ఇంపార్టెంట్ అండి. నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయండి. శక్తికి మించి అనలేదు, శక్తికి మించి ఏది చేయకూడదండి. మనం నిజంగా ఎంత సంతోషపడ్డానంటే, దేవుని పని కొరకు అప్పు చేసి 10,000 ఇవ్వాలన్న ఆ మనసుకి నాకు నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. ఎందుకంటే ఎంతో వాక్యం అర్థమైతేనే కానీ, ఎంతో దేవుడు అంటే ప్రేమ ఉంటేనే కానీ, ఎంతో నా దేవుని కొరకు నేను చేయాలన్న ఆ తపన ఉంటే కానీ ఆ తెగింపు రాదు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను సరే నీ శక్తి లోపము లేకుండా చెయ్యి. నీ శక్తి కొలది చెయ్యి. నువ్వు 100 కేజీలు బరువు మోయగలవా? అయితే మొయ్యి. 100 కేజీలు బరువు మోయగలిగితే మొయ్యి. 120 కేజీలు బరువు ఎత్తుకోవద్దు. నువ్వు 50 కేజీల బరువే మోయగలవా? 50 కేజీలే ఎత్తుకో, నీ శక్తికి తగినట్లుగా. అందుకే దేవుడు కూడా ఏమంటే, మీరు వర్ధిల్లిన కొలది ఇవ్వండి అన్నాడు, లేకపోయినా ఇవ్వండి అని చెప్పలేదు. మీరు వర్ధిల్లిన కొలది అన్నాడు. మీకు ఎంతుంటే ఉన్న దాంట్లోనే ఇవ్వండి. ఆ మంచి మనసు దేవుడు చూస్తాడంతే. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే. అదిగోండి, దేవుని పని. ఇదిగో జనవరి 5వ తారీఖు దేవుని పని గొప్పగా జరిగించాల్సిన పని మన మీద ఉంది. మన శక్తి లోపము లేకుండా చేయాలి. డబ్బులు సెకండరీ. నిలబడాలంతే, నిలబడితే పని అయిపోద్ది అంతే. నేను నిలబడినప్పుడు నా చేతిలో ₹1 లేదు. చర్చ్ బిల్డింగ్ కట్టాలని నేను డిసైడ్ అయినప్పుడు ₹1, ₹1 అంటే ₹1 లేదు. నిలబడ్డనంతే నా దేవుడు ఎందుకు నాకు సహాయం చేయడు? మంచి మనసుతో దేవుని కొరకు నిలబడితే నా దేవుడు ఉంటాడు తోడు అన్న ధైర్యంతో నిలబడ్డారంతే. 2 సంవత్సరాల్లో 17 లక్షల రూపాయల బిల్డింగ్ దేవుడు ఇచ్చాడు. నిలబడాలంతే మనం దేవుని కొరకు. నువ్వు నిలబడి అక్కడ మనిషిగా. ఏదో లేదు, ఎవరో రాలేదు, ఎవరో లేరు, ఈ సాకులతో మనం దేవుడు దూరంగా ఉండకూడదు. నువ్వు నిలబడాలంతే. సౌలు అంతమంది సైన్యం ఉన్నా, అంతమంది బలం ఉన్నా, అంత రాజైనా గొలియాతును చూసి దాక్కున్నాడు. ఎంత లక్షల మంది సైనికులు వెనకాల ఉన్నా సరే గొలియాతును చూసి దాక్కున్నాడు. 40 రోజుల పాటు ఛాలెంజ్ విసురుతున్నాడు గొలియాతు వచ్చి. ఎవడైనా ఉన్నాడా ఇశ్రాయేలు సమాజంలోంచి నన్ను కొట్టగలిగిన దమ్మున్న మగాడున్నాడా? మీ దేవుడు చేతగానివాడా? మీరు చేతగాని వాళ్ళ? దమ్ముంటే రండి అని 40 రోజులు ప్రకటిస్తున్నాడు గొలియాతు. మహారాజు సౌలు బలవంతుడు, వీరుడు, శూరుడు, లక్షల సైన్యం ఉంది. ఒక్కడికి భయపడిపోయి దాక్కుంటున్నారు 40 రోజుల నుండి. ఎక్కడో యోదయ అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్న దావీదు గారికి సమాచారం వెళ్ళింది. యవనస్తుడు, ఇశ్రాయేలు సైన్యాలు భయపడిపోతున్నాయి, దాక్కుంటున్నారు, 40 రోజుల నుంచి వణికిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనగానే ఒకటే మాట, యుద్ధము యెహోవాదే. దేవుడు యుద్ధం చేయడానికి కత్తులు అవసరం లేదు, డాళ్ళు అవసరం లేదు. ఆయన కొరకు నిలబడితే చిన్న రాయి చాలు అని ప్రూవ్ చేసినాడు దావీదు గారు. నా ఇన్స్పిరేషన్ అండి దావీదు. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు నా హీరో. నీ ఫేవరెట్ హీరో ఎవరైనా నన్ను అడిగితే ఎవరో ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు నేను చెప్పను. నా ఫేవరెట్ హీరో దావీదు, యేసుక్రీస్తు తర్వాత. నా హీరో జీసస్ క్రైస్ట్.
ఆయన తర్వాత నాకు బాగా నన్ను ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ దావీదు గారి క్యారెక్టర్ అండి. చిన్నపిల్లాడు, యవనస్తుడు, ఒక రాజు చేయలేని పని చేసి నిలబడ్డాడంతే. జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఒకటే మాట, అరే ఈరోజు నిన్ను చంపి నీ మాంసాన్ని కాకులకు గ్రద్దలకు వేయకపోతే నా పేరు దావీదే కదన్నాడు. అన్నట్టు చేశాడు. అంటే దావీదు నిలబడ్డాడు, సౌలు భయపడ్డాడు. దావీదు నువ్వేటయ్యా, నువ్వు చిన్నపిల్లాడివి, నువ్వు చూస్తే కొడతానంటున్నావు, మేమే దాక్కున్నావు ఏంటయ్యా అంటే, లేదండి నేను కొట్టేస్తానండి అన్నాడు. పోనీ ఈ డాలు ధరించుకో, ఈ కవచాలు ధరించుకో, ఈ ఆయుధాలన్నీ పట్టుకో అంటే, అవి నా వల్ల కాదండి, నాకు అలవాట్లేని ఆయుధాలు, అవి నాకొద్దన్నాడు. ఇదేంటి నాయన, నిన్ను చూస్తుంటే భయం వేస్తున్నాడు. నువ్వేం భయపడక సౌలు రాజా, యుద్ధము యెహోవాదే. మర్చిపోయారా దేవుడు ఎంత బలవంతుడో? మర్చిపోయారా మీరు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుని శక్తి మర్చిపోయారా మీరు? నిలబడ్డాడు అంటే దేవుని కొరకు నిలబడడం ముఖ్యం. దేవుడు ఎంత ఇచ్చావు అనేది చూడండి. నువ్వు ఎంత చేసావు, నువ్వు ఎంత తపన పడ్డావు దేవుని కొరకు. నా దేవుని పని కోసం నేను ఏమంటే ప్రార్థన చేయండి. ప్రార్థన ఎంతమంది ప్రార్థన చేస్తానో తెలియదు, కానీ ప్రార్థన చేయండి. ఆ మనసుంటే, దేవా నీ కార్యక్రమం ఘనంగా జరగాలి తండ్రి, మాకు సహాయం చేయవని దేవుణ్ణి అడగాలంతే. సహాయం వస్తుంది, ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వస్తుంది అంతే. ముందు మనం చేయగలిగింది మనం చేయాలి. అందుకే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. ఆ కింద ఏమన్నాడు చూడండి, ఇదిగో నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను, ఏమండి తెలివి అయినను ఏమీ లేదు. నువ్వు ఒక్కసారి పోయిన తర్వాత చేస్తానంటే అవకాశం లేదు. ధనవంతుడు వెళ్ళిపోయాడు. అదే ఒక్కసారి అవకాశం ఇవ్వా అబ్రహమా అన్నాడు, కుదరదు నాయనా అన్నాడు. ఏదైనా సరే భూమి మీద ఉన్నప్పుడే, పగలున్నంత వరకు, బ్రతుకు బాగున్నంత వరకే దేవుడు పని చేయగలమండి. మన బ్రతుకు బాగున్నప్పుడే. చాలామంది అది వస్తే దేవుడు పని చేస్తానండి, మనకు అక్కడ 1,00,000 రూపాయలు రావాలండి, అది వచ్చేస్తే దేవుడు పని చేసేద్దాం అంటారు. ఉత్తిదే దొంగ మాటలు అవన్నీ. చెయ్యాలనుకున్నాడు, అది లేదు ఇది లేదని ఆ కారణాలు చూడ్డావు, ముందుకు వెళ్ళిపోతాడు అంతే. నా దేవుడు చూసుకుంటాడని ముందుకెళ్తాడు అంతే. దేవుని కొరకు మనం నిలబడాలి. అలా నిలబడగలిగితే మన శరీరాలను దేవుని దగ్గర నిలబెట్టాలి. దేవా ఇదిగో నా శరీరము, ఇదిగో నేను నీకు నిలబడుతున్నాను, నన్ను ఉపయోగించుకో, నాతో పని చేయించుకో, నన్ను నువ్వు వాడుకో అని నిలబడితే ఒక్కడిని 100 మందిగా మార్చగలిగిన శక్తి కలిగిన వాడండి దేవుడు. ఆ తపన మనకు ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ మనకు ఉండాలి, ఆ శ్రద్ధ మనకు ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, మీ డబ్బు తండి, మీ బంగారం తండి, మీ వెండి తండి, మీ కానుకలు తండి కాదట, మీ శరీరములను సమర్పించండి. మళ్ళీ చదవండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా అంటే మన శరీరాలతో దేవుని పనికి నిలబడాలి మనం. నువ్వు నిలబడు ముందు. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇదిగో మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి. లోక మర్యాదలు వద్దు మీకు, లోకం పెట్టిన ఆచారాలు వద్దు మీకు, లోకం పెట్టినటువంటి పద్ధతులు మీకొద్దు, మానవులు కల్పించిన సిద్ధాంతాలు మీకొద్దు, మానవులు కల్పించిన పండుగలు మీకొద్దు, మానవులు కల్పించిన మర్యాదలు మీకొద్దు. మీ శరీరాలను దేవునికి సమర్పించండి. గృహదర్శనాల్లో భాగంగా ప్రభాకర్ రావు గారి ఇంటికి వెళ్ళాం. నిజంగా వాళ్ళు చెప్పిన మాటకి నాకు కడుపు నిండిపోయిందండి. నిజంగా బావగారు, నిజంగా చెప్తున్నాను. క్రిస్మస్ పండుగ వాళ్ళ పక్కనే చర్చి. క్రిస్మస్ పండుగ వెళ్ళలేదు వాళ్ళు. చాలా వందనాలు బావగారు, చాలా వందనాలు అక్క. ఎవరో వచ్చి పిలిచారట, వాళ్ళ రిలేటివ్స్ ఎవరో, మొత్తానికి ఎవరో. సరే చర్చికి వెళ్ళకపోతే పండగ కదా రావచ్చు కదా అంటే అక్క చెప్తుంది దేవుడు చెప్పలేదంట. అది
మేము చాలా వివరంగా దేవుని వాక్యాన్ని వింటున్నాం. అది దేవుడిచ్చింది కాదట, దేవుడు చెప్పలేదట, బైబిల్లో లేదు. బైబిల్లో లేని పండగల జోలికి మేము వెళ్ళాలని మేము అనుకోవట్లేదు. మేము రామని తలుపేసుకుని లోపలే ఉన్నారటండి. చాలా 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 అభినందిస్తున్నాను బాగారు. అంటే చాలా సంతోషిస్తున్నాను మిమ్మల్ని బట్టి. చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని మరింతగా దీవించాలి. నిలబడాలండి, దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు నిలబడాలి. నిజంగా దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మీ విషయంలో. అలా ఒక్కొక్కటి 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 చెప్పాను తమ్ముడు, నీకు చెప్పలేదు కదా. ఎంతో సంతోషపడిపోయింది తమ్ముడు. తమ్ముడు లేడు. రాత్రి పాంప్లెట్ల కోసం పంపించాను. నిన్న 2 గంటలకు లేడు రాజమండ్రి. రాత్రి 11:30 సుమారు అయిపోయింది రాజమండ్రి నుంచి వచ్చేపాటికి తమ్ముడు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అంటే దేవుని వాక్యం లోపలికి వెళ్తున్నప్పుడు, హృదయంలో దేవుని వాక్యం పనిచేస్తున్నప్పుడు ఆ విత్తిన వాడికి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఏమంటే పంట పండుతుందనుకోండి, ఆ రైతుకి ఎలా ఉంటుందండి? విత్తనాలు జల్లాడు, ఆ పంట సమృద్ధిగా పండిందనుకోండి, రైతు కడుపు ఎలా ఉంటుందండి? కడుపు నిండిపోద్ది. నాకు అలాంటి ఫీలింగ్ అండి. ఎంత సంతోషపడిపోయాను అంటే, మేము దేవుని వాక్యానికి మాత్రమే లోబడతాం, దేవుని వాక్యాన్ని మాత్రమే గౌరవిస్తాం. దేవుడు చెయ్యమన్నది చేస్తాం, దేవుడు వద్దన్నది మేము మానేస్తాం. మాకు వద్దయ్యా, మేము రామయ్యా, మాకు దేవుడు చెప్పలేదు, దేవుడు చెప్పనివి మేము చేయాలనుకోవట్లేదు, తెలుసో తెలియకో గతం అయిపోయింది. అంటే దేవుని కొరకు మనం సరిదిద్దుకోవాలి, దేవుని కొరకు మనల్ని మనం నిలబెట్టుకోవాలి. ఎవరండి? మనుషులు కాదండి. మనుషులండి మన కొరకు ప్రాణం పెట్టింది దేవుడు అండి. మన కొరకు రక్తాన్ని చిందించింది యేసుక్రీస్తు అండి, మనుషులు కాదు. మన కొరకు ప్రాణం ఇచ్చింది ప్రభు అండి, మనుషులు కాదు. మన కొరకు పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చింది యేసుక్రీస్తు అండి, దేవుడు అండి, మనుషులు కాదండి. ఆ దేవుణ్ణి గౌరవించాలి మనం, ఆ దేవునికి విలువ ఇవ్వాలి, ఆ దేవుణ్ణి అగౌరవపరచకూడదు, మహిమపరచాలి. ఆయన మాటకు లోబడి మహిమపరచాలి. ఇదిగో మీ శరీరాలను ఆయనకి సమర్పించుకోండి అంటున్నాడు. మీ శరీరాలని, మీ డబ్బులు కాదు, మీ శరీరాలు. ముందు దేవుని కోసం మనం నిలబడాలి. నేను మరలా చెప్తున్నానండి, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ 2-3 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీటింగ్కి నేను డబ్బులు ఏమి ఇవ్వలేకపోతున్నాను, నా దగ్గర ఏమీ లేవు, ఇబ్బందుల్లో ఉన్నాను, ఏమి ఇవ్వలేకపోతున్నానని మీరు ఎవరు గిల్ట్ ఫీల్ అవ్వకండి. ఆ గిల్ట్ ఫీల్ అయిపోయి బ్యాక్ అయిపోకండి. నేను ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఇస్తున్నప్పుడు నేను ఇవ్వలేదు కదా, నేను బాగోదు కదా, ఇలా ఉంటుంది. నేనేమి ఇవ్వలేకపోతున్నానే, నా దగ్గర ఏమి లేవే, ఏమి వెళ్తాములే, మానేద్దాములే, డ్రాప్ అవుదాంలే, అలా వద్దండి. అసలు మనీ అనేది మ్యాటరే కాదు, ముందు మనము నిలబడాలా. దేవునికి కావాల్సింది మీ శరీరములు అన్నాడు. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అన్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయం చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనము. మీ అవయవములను, ఏమండి దేవునికి ఏం కావాలంటే అండి? మీ అవయవములు. నీ కాళ్ళు దేవునికి కావాలి, నీ చేతులు దేవునికి కావాలి, నీ కళ్ళు దేవునికి కావాలి, నీ నోరు దేవునికి కావాలి, నీ అవయవాలు దేవుని కొరకు పని చేయాలి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించకండి, మృతులలో నుండి సజీవులమనుకొని. ఏమంటే దేవునికి ఏం అప్పగించాలట? మిమ్మును మీరే. మళ్ళీ చదువుతాను చూడండి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. దేవునికి అప్పగించుకొనుడి. దేవా, ఇదిగో నేను నీ కోసం నిలబడ్డాను, దేవా నన్ను వాడుకో. అప్పగించుకోండి, సరెండర్. దేవునికి సరెండర్ అయిపోవాలి అంతే మనం. దేవా, ఇదిగో నేను నీకు నిలబడ్డాను, ఏది చేయించుకోవాలనుకుంటే అది చేయించుకో, నీకు నచ్చినట్టుగా నన్ను వాడుకో, నీకు నచ్చినట్టుగా వాడుకో. నేనేం చేయగలను ఆ పని నాతో నువ్వే చేయించుకొని ఫస్ట్ దేవునికి మనం మనసు ఇవ్వాలి. మనం ముందు నిలబడాలి అక్కడ. మోషే గారిని దేవుడు పిలిచినప్పుడు మోషే గారు ఏమన్నారు తెలుసా? దేవా, నేను నత్తివాడను, నువ్వేటి నన్ను ఎంతమందిని నడిపించమంటున్నావు? నాకు నోటి మాంద్యము గలవాడనయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నాకు నత్తయ్యా, నా మాట సరిగా ఉండదయ్యా. వంకలు చెప్తున్నాడు, వంకలు. అప్పుడు దేవుడు అన్నాడు, నరునికి నోరిచ్చిన వాడెవడు? నరునికి మాట ఇచ్చిన వాడెవడు? గుడ్డివానినే కానీ మోగవానినే కానీ పుట్టించిన వాడు ఎవడు? నేను కాదయ్యా, నాకు తెలీదా? నీకు నోటి మాంద్యం అయితే ఆ విషయం నాకు తెలీదా?
నీ నోటి మాంద్యాన్ని ఎలా తొలగించాలో, లేదంటే దానికి ఆప్షనల్గా దాన్ని ఎలాగ రెక్టిఫై చేయాలో నాకు తెలీదా? నాకెందుకు మోసే కారణాలు చెప్తావు? నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలన్నాడు అంతే. కావాలంటే మీ అన్నయ్య నీకు హెల్ప్ ఉంటాడు, తీసుకో, అహరోన్ అన్నాడు. నీ నోటికి నోరుగా నీకు ఇస్తున్నాను, మీ అన్నయ్యను వాడుకో, పని మాత్రం నువ్వే చేయాలి, నాయకుడిగా మాత్రం నువ్వే ఉండాలి. మోషే గారు నేను నా వల్ల కాదు అన్నప్పుడు మోషే నువ్వు నిలబడు అన్నాడంతే. నువ్వు నిలబడు, నువ్వు చెయ్యలేని కార్యాలన్నీ నీతో నేను చేయించుకుంటాను. అందుకే దేవునికి మనం ఏమవ్వాలట? మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి, మీ అవయవములను, అండర్లైన్ చేసుకోండి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. ఏమివ్వాలి దేవునికి? మనం ఏమివ్వాలండి? దశంభాగాలు కాదండి, ప్రథమ ఫలాలు కాదండి, కానుకలు కాదండి, లక్షల రూపాయలు, వేల రూపాయలు కాదండి. ఉంటే ఇవ్వు, తర్వాత అది వేరే సంగతి, సెకండరీ. ముందు ఏమివ్వాలి అసలు? నీ అవయవాలు, నీ శరీరం సజీవ యాగముగా నీ శరీరం ఇవ్వన్నాడు. మీ అవయవాలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి, దేవునికి అప్పగించండి, తప్పించుకోకండి, దేవునికి అప్పగించండి. ఏమంటే దేవుని పని మనం చేసుకుంటూ వెళ్తే మన పనులేంటో, మనకు అవసరాలేంటో ఆయనకి తెలీదా అండి? ఆయనకి తెలీదా చెప్పండి? వదిలేస్తాడా దేవుడు వదిలేస్తాడా మనల్ని? అస్సలు వదలడండి. దేవుణ్ణి ప్రేమించని వాళ్ళనే, దేవుణ్ణి నమ్మని వాళ్ళనే, దేవుణ్ణి పట్టించుకొని వాళ్ళనే పోషిస్తున్న దేవుడు దేవుని కొరకు నిలబడితే నన్ను వదులుతాడా? మన అవసరాలేంటో, మన అక్కర్లేంటో దేవుడు తెలీదా? అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించు, దేవుని కొరకు నిలబడు. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక, ఇదిగోండి, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదురని మీరు ఎరుగుదురు గనుక, ఇదిగో మీరేమి చేసినాను, ఎలా చేయాలంటే మీరు ఏమి చేసినాను, మీరు డబ్బులు ఇచ్చినా, పని చేసినా, బాధ్యతలు తీసుకున్నా, ఏం చేసినా నన్ను సాల్మన్ తమ్ముడు చూస్తున్నాడా అనుకోకూడదు, లేకపోతే ఇంకెవరన్నా చూస్తున్నారా అనుకోకూడదు. మనుషుల దృష్టిలో పడాలని ఇప్పుడు దేవుడి పని చేయకూడదండి. నా పేరు వినబడాలని, నా పేరు కనబడాలని, అందరూ నా గురించి చెప్పుకోవాలని, అందరూ నన్ను చూడాలని, మనుషుల కళ్ళల్లో, ఎందుకంటే ఆ కళ్ళు మంచి కళ్ళు ఏం కదా, ఆ కళ్ళు పడతాం ఎందుకు దరిద్రునికి? మనుషుల కళ్ళల్లో పడాల్సిన అవసరం లేదు, మనుషులు నిన్ను పొగడాల్సిన అవసరం లేదు. ఇవాళ పొగుడుతారు, సాయంత్రమే తిట్టేస్తారు, అంతనే కదా. వేస్ట్. మనుషులు కాదు మనకి, మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి అంటున్నాడు దేవుడి పని. ఎలా చేయాలంటే, దేవుడి పని ఎలా చేయాలంటే మనం మనస్ఫూర్తిగా చేస్తే అలసట ఉండదండి. ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు మనకేముండదు? అలసట ఉండదు, విసుగు ఉండదు, ఇబ్బంది ఉండదు, చిరాకు ఉండదు. మనస్ఫూర్తిగా చేయాలి, మనుషుల నిమిత్తము కాక. అదే అంటున్నాడు, ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదురని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు దేవునికి దాసులు. మీరు దేవుడు చూడాలి మీరు చేసే పని. మనుషులకు దాసులం కాదు కదండి మనం. మనుషులు ఎందుకు చూడాలి మనల్ని? మనకి జీతం ఇచ్చేది మేస్త్రి. ఇప్పుడు మేస్త్రితో పనికి వెళ్ళాడు అనుకోండి, జీతం ఇచ్చేది మేస్త్రి. కాబట్టి మేస్త్రి దృష్టిలో పడాలి. మేస్త్రికి పని నచ్చాలి. అరే కుర్రాడు బాగా పని చేస్తున్నాడు అని ఎవరి దృష్టిలో పడాలి? అతను మేస్త్రి దృష్టిలో పడాలి. ఎందుకంటే జీతం ఇచ్చేది అతను కనుక. పక్క పనుడి దృష్టిలో పడితే ఏం ఉపయోగం? అతనితో పాటు పనిచేసేవాడు వస్తాడు, వాడు దృష్టిలో నేను పడాలనుకుంటే ఆడేమన్నా జీతం ఇస్తాడా? ఆడిస్తాడా? మరి ఎవరి దృష్టిలో పడాలి? జీతం ఇచ్చే మేస్త్రి దృష్టిలో పడాలి. అతను మెచ్చుకోవాలి. అతను మెచ్చుకొని 10 అనుకున్నది ఇంకొక రూపాయి కలిపి 11 రూపాయలు ఇవ్వచ్చు, 12 రూపాయలు ఇవ్వచ్చు. లేదంటే నేను పొగడొచ్చు, లేదంటే నీకు ఇంకా మంచి పని అప్పగించవచ్చు, నీకు కొంచెం ప్రమోషన్ ఇవ్వచ్చు, ఆ పని వాళ్ళందరి మీద అధికారిగా నిన్ను నియమించవచ్చు. మనకి జీతం ఇచ్చేది ఎవరు? అతనికి మనం దాసులుగా ఉండాలి. అతని దృష్టిలో మనం పడాలనుకోవాలి. అందుకే అన్నాడు, మనుషులు ఎందుకయ్యా? వాళ్ళు మీకు అని ఇస్తారా? మనుషులు మీకు జీతం ఎవరు? ప్రతిఫలాన్ని ఇచ్చేది వాళ్ళు కాదు. వాళ్ళ నోరు అసలు మంచిది కాదు. నచ్చితే నచ్చిన మాట, నచ్చకపోతే నచ్చని మాట. వాళ్ళతో మీకేం కూడా. మీరు దేవుని దృష్టిలో పడాలి. అందుకే మీరు ఏమి చేసినను ప్రభువు నిమిత్తమని
ఎలా చేయాలంటండి? మనస్ఫూర్తిగా చేయండి. మనస్ఫూర్తిగా. అది ఎంతైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. అది ఎంత అనేది మ్యాటర్ కాదు, ఏం పని అనేది మ్యాటర్ కాదు, ఎలా చేసావు అనేది మ్యాటర్. కయ్యను తెచ్చాడు, హేబెలు తెచ్చాడు. ఎందుకు కయ్యింది యాక్సెప్ట్ చేయలేదు? కయ్యింది ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? మనసు లేదు, ఏదో ఇవ్వాలని ఇచ్చాడు అంతే. దేవుడికి ఇవ్వకపోతే బాగోదు, అందరూ ఇస్తున్నారు మనం కూడా ఇవ్వకపోతే బాగోదు, ఇలాంటి మైండ్ సెట్తో ఇచ్చాడు. ఎవడు? కయ్యను. కానీ హేబెలు నా దేవునికి నేను ఇవ్వాలి అని హృదయపూర్వకంగా మంచి మనసుతో మనస్ఫూర్తిగా ఇచ్చాడు. అందుకే శ్రేష్టమైన బలి ఇచ్చాడు, మనస్ఫూర్తిగా ఇచ్చాడు. ఎవరు? హేబెలు మనస్ఫూర్తిగా ఇచ్చాడు కనుక శ్రేష్టమైంది ఇచ్చాడు. కయ్యనుకి మనసు లేదు కనుక చెడిపోని తీసుకుని వచ్చాడు దేవుని సన్నిధికి. అందుకే దేవుడు, ఒరే నేను అడుక్కున్నాడు అనుకున్నావేంటి? అడుక్కునేవాడిని అనుకున్నావా? నువ్వు ఏది పడితే తీసుకోవడానికి నేను అడుక్కునేవాడిని కాదురా. నేను నీ దేవుణ్ణి, నేను నీ తండ్రిని. నన్ను నువ్వు ప్రేమించాలి, నన్ను నువ్వు గౌరవించాలి, నన్ను నువ్వు గణపరచాలి. ఏదోటి ఇచ్చేద్దాం అనుకుంటావా? నాకు అవసరం లేదు. శ్రేష్టమైంది ఇచ్చాడు హేబెలు. అంటే దేవునికి మనం ఎలాగివ్వాలట, ఎలా చేయాలట? మనస్ఫూర్తిగా చేయాలట. మనస్ఫూర్తిగా, ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి అన్నాడు. చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. రాజు అయినటువంటి హిజ్కియా యోధా దేశం అంతటాను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చెను. ఎలా చేశాడంటండి దేవుని పని? యెహోవా దృష్టికి అనుకూలముగాను. అండర్లైన్ చేసుకోండి, మంచి మాటలు అవి. దేవుని పని ఎలా చేయాలో చెప్తున్నాడు. యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థత. నువ్వు చేసే పనిలో యథార్థత ఉండాలి. ఏమంటే నా దేవుడు సంతోషపడాలంటే నేను చేసేదానికి అనుకోవాలంటే యథార్థత. నా దేవుడికి నేను నచ్చాలి, నా దేవుడు నన్ను మెచ్చాలి అనుకోవాలంతే. దేవునికి యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగా పనిచేయి. దేవుడిచ్చిన పనిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలండి. మనం నమ్మకత్వాన్ని, దేవుడు మనల్ని నమ్మి మనకి పని అప్పగించాడంటే, పని చెప్పాడంటే నమ్మకంగా నిలబడాలంతే. నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. ఏమంటే నా మీద ఎవరు పర్యవేక్షణ లేరండి. ఈ చర్చ్ బిల్డింగ్కి అయినా సుమారు 17 లక్షల రూపాయలు, ప్రతి రూపాయికి లెక్క రాసుకున్నానండి. నన్ను ఎవడు అడిగేవాళ్ళు లేడండి. ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు అడిగితే నేను చెప్తాను. కానీ నా దగ్గర 17 లక్షల రూపాయలు నాకు వస్తున్నప్పుడు ఏమండి నేను ఖర్చు పెడితే ఎవరని నన్ను అడుగుతారు? ఎవరికి తెలుస్తుందండి? నమ్మకత్వం. నా దేవుడు చూస్తున్నాడు, ఆయన నన్ను నమ్మాలి. నా నిజాయితీని చూసి, నా యథార్థతను చూసి దేవుడు సంతోషపడాలి. ఏం నిజాయితీగా ఉన్నాడు నా కొడుకు అని నా దేవుడు అనుకోవాలండి. 17 లక్షల రూపాయలకి అకౌంట్ చాలా క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు, పుస్తకం ఇక్కడే ఉంటుంది. సరదాగా చూసుకోవాలని కూడా చూసుకోవచ్చు. ఇది ఇక్కడ మా ఇల్లు పడగొట్టిన దగ్గర నుండి ఆ రోజైన ఖర్చు మొదలుకొని చర్చ్ బిల్డింగ్ ఓపెనింగ్ అయినంత వరకు ఆ 17 లక్షల రూపాయల అకౌంట్ బుక్లో ఉంటుందండి. నేను ఎందుకు రాసి ఉంచానో తెలుసా అండి? ఎప్పటికైనా సరే, ఎవరికైనా సరే అది అలా ఉండిపోవాలి. నేను పోయినా ఆ బుక్ ఉండిపోవాలి. అంటే నేను గొప్పవాడిగా కనపడాలని కాదు, దేవుని పని ఇంత నమ్మకంగా చెయ్యాలి అని ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి అంతే. ఎప్పుడైనా సరే మీరు కావాలంటే చూడండి, తమ్ముడిని అడగండి, బుక్ ఇస్తాడు. లేదంటే ఇక్కడే ఉంటుంది. ఇంకా లోపల పెట్టలేదు, ఆ షెల్ఫ్లో కట్టిన తర్వాత అందులో పెడదాంలే, మళ్ళీ బుక్ మిస్ అవుతుంది ఏమని పెట్టలేదు. ఇప్పుడు ఒకవేళ కావాలంటే మీరు చూడొచ్చు. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట, దేవుని పనిలో మనం నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నమ్మకము. దేవుణ్ణి మనం నమ్మడం కాదు, దేవుడు మనల్ని నమ్మాలి. దేవుడు మనల్ని నమ్మి మనకు పని అప్పగించాలి. దేవుడు మనల్ని నమ్మి మనకి పని అప్పగించాలి. మన చేతికి డబ్బులు ఇవ్వాలి. నువ్వు నమ్మకంగా పనిచేయను ఆయన, నువ్వు నమ్మకంగా నిలబడు అని. అదే అన్నాడు అక్కడ. ఏమని? దేవుని దృష్టికి అనుకూలమును యథార్థముగాను నమ్మకముగాను పని చేయొచ్చు వచ్చాడటంటే హిజ్కియా. దేవుని దృష్టికి అనుకూలముగాను నమ్మకముగాను. ఈరోజు క్రైస్తవ్యంలో నమ్మకత్వం కరువు అయిపోయిందండి. ఈ యథార్థత కరువు అయిపోయిందండి. డబ్బులు కనబడితే మైండ్ మారిపోతుంటుందండి. కింద ఏమన్నా చూడండి, 21వ వచనం చూడండి. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి
తాను ఆరంభించిన ప్రతి పని అతడు ఎలా అంటండి హృదయపూర్వకంగా జరిగించి, ఇంకో మాట అన్నాడు అక్కడ, వర్ధిల్లెను. ఆ మాట మైండ్లో పెట్టుకోండి. అంటే ఎవరైతే దేవుని కొరకు నమ్మకముగా, యథార్థముగా, దేవునికి అనుకూలముగా నిలబడి దేవుని కొరకు పరిపూర్ణముగా హృదయపూర్వకంగా దేవుని పని జరిగిస్తారో వాళ్ళు వర్ధిల్లుతారు. దేవునికి కావలసింది నమ్మకత్వం, దేవునికి కావలసింది యథార్థత, దేవునికి కావలసింది నీతి, దేవునికి కావలసింది పరిశుద్ధత. అంటే దేవుడి పని మనం ఎలా చేయాలి? నమ్మకత్వాన్ని కలిగి చేయాలి, బాధ్యతగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, శక్తి లోపము లేకుండా చేయాలి. ఎక్కుతున్నాయండి నా మాటలు అర్థమవుతున్నాయి కదండి? అందరికీ దొరకదండి ఈ భాగ్యం. ఒక యథార్థవంతమైన దేవుని పనిని, ఒక నిజాయితీతో కూడిన దేవుని పని జరిగించే అవకాశం అందరికీ రాదు. మనకు వచ్చింది, చక్కగా వినియోగించుకోవాలి. మన దేవుడు చూస్తున్నాడన్న ఒకటే మన గోల్. నన్ను నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడికి నేను నచ్చాలి, నా పని నా దేవునికి నచ్చాలి, నా సేవ నా దేవునికి నచ్చాలి, నా దేవుడు నా నమ్మకత్వాన్ని చూసి మెచ్చుకోవాలి, నాకు ప్రతిఫలంగా పరలోకాన్ని నాకు బహుమానంగా ఇవ్వాలి, నా దేవుని దృష్టిలో నేను పడాలి. నమ్మకత్వము కలిగి పనిచేయాలండి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 5 నిమిషాలు ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము చూడండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏమవుతాడంటండి? ఇందాకేం చదువుకున్నారండి? హృదయపూర్వకంగా దేవుని దృష్టికి అనుకూలంగాను, యథార్థముగాను, నమ్మకత్వముగాను హృదయపూర్వకంగా జరిగిస్తే వర్ధిల్లుతావు. అదే యెహోవా కార్యమును అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తుడు అవుతావు. యథార్థంగా, నమ్మకంగా, హృదయపూర్వకంగా, నీ శక్తి లోపం లేకుండా, ఒళ్ళు దాచుకోకుండా, మనస్ఫూర్తిగా దేవుని కొరకు నువ్వు దేవుని పని చేస్తే నువ్వు వర్ధిల్లుతావు అని చెప్పాడు. అదే అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా, ఇష్టం లేకుండా అయిష్టంగా చేస్తే శాపగ్రస్తుడు అవుతావు అన్నాడు. దేవుని పని మంచిగా చేయాలండి. మనం దేవుని పనిలో మనం సహకారులుగా మనం ఉండాలి. ఏమంటే చేయగలిగిన వాళ్ళు దేవుడి పని చేస్తారు, వాళ్ళకి కొందరు సహకారులుగా ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు ఎవరికైనా ఏదైనా పని అప్పచెప్పామనుకోండి దేవుడి పనిలో, వాళ్ళకి కొంతమంది సహకారులు ఉంటారు. ఆ సహకారులు నమ్మకంగా పనిచేయాలి. ఆ సహకారులను కూడా దేవుడు మర్చిపోడటండి. దేవుని పని చేసిన వాళ్ళని, వాళ్లకు సహకారం చేసిన వాళ్ళని ఇద్దరిని జ్ఞాపకం పెట్టుకుంటాడట. జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు దేవుడు రాసుకుంటాడట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము చివరిగా. ఏమంటే దేవుని కొరకు చేసింది ఎక్కడికి పోదండి, అది మనకే ఆశీర్వాదం అండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఏమండి, కొంతమంది స్త్రీలట సహకారంగా ఉన్నారటండి. పౌలు గారు దేవుని పని చేస్తుంటే ఆయనకి సహకారంగా ఉన్నారట. క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనుల్లో నాతో కూడా ప్రయాసపడిన వారు ఆ స్త్రీలు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయటండి? ఏమండి, దేవుని పనికి సహకరించిన ఆ సహకారుల పేర్లట జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. వావ్! మన పేర్లు ఎక్కడంటే రాసుకుంటాడు దేవుడు? జీవగ్రంథంలో రాసుకుంటాడట. జీవగ్రంథంలో పని చేయలేవా? చేసే వాళ్ళకి సహకారంగా ఉండవు. వాక్యం చెప్పలేవా? చెప్పే వాళ్ళకి సహకారంగా ఉండు. దేవుని పనికి ఇవ్వలేని స్థితి ఇస్తున్న వాళ్ళకి సహకారంగా ఉండు. ఏదో ఒక రూపంలో దేవుని పనిలో మాత్రం ఉండు. దేవుని పని చేసిన వాడెంతో ఆ దేవుని పని చేసిన వాడికి సహకారంగా ఉన్నవాడు కూడా అంతే. దావీదు అన్నాడు, యుద్ధమునకు వచ్చిన వాడి భాగం ఎంతో, యుద్ధమునకు వెళ్ళిన వాళ్ళ సామాన్ల దగ్గర కాపలా ఉన్నవాడి భాగము కూడా అంతే అన్నాడు దావీదు గారు. సమానంగా పంచండి అన్నాడు. అంతే. దేవుడు కూడా అంతేనండి. దేవుని పని చేసిన వాళ్ళు ఎంతో, ఆ పనికి సహకరించిన వాళ్ళు కూడా అంతే భాగం. జీవగ్రంథంలో పేర్లు రాసుకుంటాడంట. వాక్యం చెప్పేది నేనే అయి ఉండొచ్చు, కానీ ఆ వాక్యం చెప్పే ఆ కార్యక్రమం కొరకు కష్టపడిన, పని చేసిన, ధనమిచ్చిన మనందరికీ ఒకటే ఫలం.
ఎక్కువ తక్కువలు దేవునికి ఏమీ లేవు. అందరికీ ఒకటే ఫలము, అదే జీవ కిరీటము, నీతి కిరీటము. లాస్ట్ అండ్ ఫైనల్ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూసుకుని మనం ఇంకా సెలవు తీసుకుందాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు మరలా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇప్పుడు రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆయన ప్రధాన కాపరి, మనందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ఏమండి దేవుడు పనిచేస్తే మాకేమద్దు అనుకుంటున్నారా? మీరు వాడబారని మహిమ కిరీటము పొందుకుంటారు అన్నాడండి. మనకట వాడబారని మహిమ కిరీటం మనకిస్తానంటున్నాడు. అదే నిత్య జీవం అండి. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే దేవుని కొరకు యథార్థముగా, నీతిగా, బాధ్యతగా, హృదయపూర్వకముగా, దేవుని దృష్టికి అనుకూలముగా ఆయన పనిని జరిగిస్తారో యేసుక్రీస్తుల్లా, వాళ్ళకి ఏమిస్తాడటండి? వాడబారని మహిమ కిరీటం. ఎవరికో తెలుసా? దేవుని పని కొరకు నిలబడిన వారికి, పని చేసిన వారికి, ఆ పనికి సహకరించిన వారికి. కనుక దేవుని పనికి సిద్ధపడండి, హృదయపూర్వకంగా దేవుని పనికి సిద్ధపడండి, నమ్మకంగా దేవుని కొరకు పని చేయండి. బోలెడంత పనుంది మనకి. గత సంవత్సరం ఒక్కడనే చేసుకున్నాను, ఈ సంవత్సరం దేవుడు సంఘాన్ని నిలబెట్టాడు. అందరం కలిసి సమష్టిగా పనిచేద్దాం. ఉన్నతంగా దేవుని సువార్త కార్యక్రమాన్ని మనము జరిగిద్దాం. ఎవరు చేయగలిగిన పని వాళ్ళంతే, ఎవరు స్థాయికి తగినంత, ఎవరు స్థితికి తగినంత అందరము దేవుని పనిలో మనం పాలు పంచుకుందాం. ఎవ్వరు దూరంగా ఉండకండి. ఈ ఆశీర్వాదాలు ఎవరు పోగొట్టుకోకండి.